ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి అంటారు. జంతువుల కొవ్వు అంటే అది తెల్లగా వచ్చేది దాన్ని అంటారు మీరు కొవ్వని. యాక్చువల్ థింగ్ ఏంటంటే జంతువుల కలయబరాలు అంటే బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కల్ని కరగదీసి ఆయిల్ని తీస్తారు. ఆ విషయం అనేది ఎవరు కూడా ప్రస్తావిస్తలేరు ఇక్కడ. కేవలం జంతువుల కొవ్వు అని చెప్పి మాట్లాడుతున్నారు. కల్తీ గురించి తప్పుదోవ పట్టిస్తుంది. ఆ జంతువుల కలయబరాల నుంచి ఆయిల్ తీస్తారు, ఆ ఆయిల్ని వాడతారు. మెయిన్ థింగ్ ఇదే అడగాల్సింది. ఈ ఈ మాట అనేది తప్పుదోవ పట్టిస్తున్నట్టు. ఈ మాట అనేది రాకుండా జంతువుల కొవ్వు అనేది, కొవ్వు గురించి ఎవరు పట్టించుకోరండి. కొవ్వు అనేది వంటల్లో యూజ్ చేసుకుంటారు, దాన్ని కూడా వంటల్లోనే తింటారు. ఒక జంతువుని చంపినంటే ఆ మాంసంతో పాటు ఆ కొవ్వుని కూడా తినే వాళ్ళు ఉన్నారు, మాంసాహారులు. బొక్కల్ని తినరు, బొక్కలు అనేది తీసి బయట పడేస్తారు. అదిగో ఆ బొక్కల నుంచి ఆయిల్ తీస్తున్నారు. మెయిన్ ఇది ఎక్కడా చెప్పలేదు రిపోర్ట్, బొక్కల నుంచి ఆయిల్ తీయలేదు అని చెప్పేసి. ఇది కావాలి మనకు మెయిన్. ఎవరైనా కానీ కల్తీ చేస్తున్నాడు అంటే, కల్తీ కొవ్వు కల్తీ ఆయిల్ వాడుతున్నా అంటే జంతువుల కలేబరాల నుంచి. కలేబరాలంటే బొక్కలు మాత్రమే. అది ఇంకోటి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే క్లియర్ గా ఇది నెయ్యి అయితే కాదు, నెయ్యి కాదు అంటే ఏదైనా కెమికల్ అని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు. ఏదైనా కెమికల్ గా వచ్చింది, ఇంకా డీటెయిల్స్ అనేది రాలేదని చెప్పేసి. అంటే కెమికల్ ఫుడ్ తినాలని పంపించారా మీరు అక్కడికి? ఒక వ్యక్తి 7 కొండలు నడుచుకుంటూ వెళ్తున్నాడండి, కొన్ని వేల స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక పౌష్టికమైన ఆహారం దొరకాలని చెప్పేసి వెళ్తున్నాడు. కల్తీ ఆహారం తినేసి ఏం చేయాలంటారు? మనిషి చావాలని చెప్పి నిర్ణయించారా మీరు?